కాకరకాయ నిల్వ పచ్చడి మనం ఇలా పెట్టుకుంటే చాలా రోజుల వరకు పాడవకుండా అసలు చేదు లేకుండా ఉంటుంది. చూడండి, 1/2 కేజీ కాకరకాయలు తీసుకొని మంచిగా కడిగి తడి లేకుండా శుభ్రంగా పొడి క్లాత్తో తుడిచేసుకొని ఈ కాకరకాయలన్నీ తడి లేకుండా తుడుచుకున్న తర్వాత ఒకే సైజులో అన్ని రౌండ్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక 50 గ్రామ్ చింతపండు మంచిగా కడిగేసుకొని వేడి నీళ్ళల్లో గుజ్జుగా వచ్చేటట్టు నానబెట్టుకోవాలి. అలాగే 50 గ్రామ్ కారము, 30 గ్రామ్ ఉప్పు, జీలకర్ర పొడి 1 స్పూను, మెంతి పొడి 1 స్పూను, వెల్లుల్లి ఒక 20 పాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టి 200 ml ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యేంతలో మనమైతే చింతపండు గుజ్జు రెడీ చేసుకుందాం. చూడండి, చింతపండు గుజ్జు అయితే ఈ విధంగా ఉండాలి. మనకి ఆయిల్ అయితే బాగా వేడైపోయింది. ఇప్పుడు మనం కాకరకాయ ముక్కలన్నీ మంట లో ఫ్లేమ్లో పెట్టి వేయించేసుకుందాము. కాకరకాయలు వేగుతున్నప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటే మనకి చేదు అనేది ఉండదు. అలాగే చింతపండును కూడా ఇంకొక సైడు మంచిగా ఉడికించుకోవాలి. కాకరకాయ ముక్కలు అయితే మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. తడి ఏమీ లేకుండా చూసుకోవాలి. అలాగే కాకరకాయ ముక్కలు తడి ఉంటే పచ్చడి అనేది తొందరగా పాడైపోతుంది, చేదు ఉంటుంది. కాబట్టి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ముక్కలు క్రిస్పీగా అయ్యేటట్టు వేయించుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ముక్కలు అనేది తొందరగా మాడిపోయి పచ్చడి చేదుగా వస్తుంది, అంత టేస్ట్ అంత బాగోదు. అలాగే ఒక వాయి అయితే అయిపోయింది. ఇంకొక రెండో రౌండ్ కూడా వేయించేసుకుందాము. కాకరకాయ ముక్కలు మనకి ఎంత బాగా వేగితే పచ్చడి అనేది అంత టేస్టీగా ఉంటుంది. చూడండి, రెండో రౌండ్ కూడా మనకి ముక్కలు బాగా వేగిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని అదే ఆయిల్లో 4 ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు పోపుకైతే వేసేసుకుందాము. దీంట్లో బరకగా దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ బాగా ఆ వేడికే మంచిగా ఫ్రై అయిపోతాయి. స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, మనము వేడి మీద వేస్తే ఇవన్నీ మాడిపోయి టేస్ట్ అనేది బాగోదు. ఇప్పుడైతే మనం కాకరకాయ ముక్కలలో ఇంతకుముందు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉప్పు, కారము, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలాగే వెల్లుల్లి ఇవన్నీ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు కూడా వేసుకుంటే మనకి కలర్ అనేది బాగుంటుంది. ఉప్పు మన టేస్ట్కి సరిపడినంత వేసేసుకొని మనం బరకగా దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి పచ్చడిని మంచిగా తడి తగలకుండా మంచిగా కలిపేసుకోవాలి. తడి తగిలితే తొందరగా పాడైపోతుంది. పచ్చడి అంతా ఒకసారి ఉప్పు, కారం అన్నీ కలిపేసుకొని మనం పోపు వేసుకున్నాం కదా, ఆయిల్ కూడా పచ్చడిలో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే పొడి పొడిగా ఉంటుంది పచ్చడి. ఒక 2 డేస్ తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుంది. చూడండి, ఈ పచ్చడిని అయితే మంచిగా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే తడి తగలకుండా ఉంటే ఒక 3-4 నెలలైనా పాడవకుండా ఉంటుంది. పచ్చడి అంతా అయిపోయాక ఇలా కడాయిలో అన్నం వేసుకొని కలిపి వేరే ప్లేట్లో వేసుకొని తింటే టేస్ట్ అయితే భలే ఉంటుంది కదా. ముందుగా మా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.